ముఖ్యమైన సమాచారం మీ అందరికండి. ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. చెప్పండి. ఈ రోజు మనం తరచుగా చూస్తున్న క్యాన్సర్లు లంగ్స్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, సర్విక్స్ క్యాన్సర్ అంటాం. అంటే గర్భసంచి దగ్గర వచ్చే క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్. సో ఇలాంటి వచ్చే ఫ్రీక్వెంట్ గా వచ్చే రకరకాల క్యాన్సర్లు మనం అరుదుగా చూస్తున్నాము. సో ఇలాంటి క్యాన్సర్లు అన్నిటి కూడాను ఓ అద్భుతమైన పరిష్కారం మన గోశాలలో. ఇదే కాదు, ఈ రోజు ప్రపంచంలో దాదాపు గుర్తించిన 200 రకాల క్యాన్సర్లు చెప్తారు డాక్టర్లు. 200 రకాల క్యాన్సర్లు. ఆ 200 రకాల క్యాన్సర్లలో కొన్ని రకాల క్యాన్సర్లకు ఈవెన్ అలోపతిలో కీమో లేదు, రేడియేషన్ ఎలాంటి టాబ్లెట్ కూడా లేదు. అలాంటి వాళ్ళు మన దగ్గరకు వచ్చి తగ్గించుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. రాజమండ్రి నుంచి శిరీష, మీరు మహర్షి గోశాల యూట్యూబ్ ఛానల్ చూడండి. డాక్టర్లు ఆశ్చర్యపోతున్నారు, ఈ క్యాన్సర్ కు ప్రపంచం మందు లేదు, ఎట్లా తగ్గింది మహర్షి గోశాలలో అని. సో కారణం ఏంటంటే జీవనశైలి మార్చుకోవడం, చెప్పినట్టు మూలికలు వాడుకోవడం. దానివల్ల ఏ రకమైన క్యాన్సర్ ప్రపంచంలో ఈ క్యాన్సర్ మందు లేదు అనే సందర్భంలో కూడాను ఈ మూలికలతో గోమూత్రం తగ్గుతుంది. అది గోమహత్యం, అది గోమూత్రం శక్తి, అది ఈ ప్రకృతి ఉండే శక్తి. సో ఇలాంటి క్యాన్సర్, ఏ క్యాన్సర్ కానీ ఎనీ క్యాన్సర్ ఏ స్టేజ్ ఉన్నప్పుడు కూడా కనీసం పేషెంట్ ఆహారం తీసుకోగలిగి కనీసం తాగగలిగే స్థితిలో ఉంటే చాలు, అతను బయటపడగలుగుతాడు. కనుక మీరందరూ కూడాను ఇలాంటి అవకాశాలు ఉపయోగించుకొని 10 మందికి ప్రచారం చేసి సమాజంలో సేవా కింద స్వీకరిస్తారని భావిస్తున్నాను. లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఇల్లు అమ్ముకొని, నిజంగా మీరు పొలాలు అమ్ముకొని మొత్తం ఆస్తులు నష్టపోయారా? దేని గురించి ఇది మాట్లాడుతున్నానంటే, సింపుల్ గా చాలా మంది క్యాన్సర్ ట్రీట్మెంట్స్ గురించి, లేదంటే ఏదో ఒక క్యాన్సర్ వచ్చేసింది ఇంకా మేము మరణిస్తాము అన్న స్థాయి వరకు చాలా మంది వెళ్ళిపోతూ ఉంటారు. మరి నిజంగా అంత డేంజరస్ స్టేజ్ లో వెళ్ళి, అసలు పెద్ద పెద్ద హాస్పిటల్స్ కి వెళ్ళి, సార్ మీరు ఎంత ట్రీట్మెంట్ చేసినా మీ వాడు కేవలం ఒక 2 నెలలు 3 నెలలకు మించి బతకరు అన్న వ్యక్తులను కూడా బతికించిన వ్యక్తే రమేష్ గారు అండి. సో ఈయన వరంగల్లో చింతగట్టు గోశాల. సో మీరు ఎవ్వరు మామూలు మ్యాప్స్లో సెర్చ్ చేస్తే మీకు ఆ డైరెక్ట్ లొకేషన్ వస్తుంది. ప్రతి ఆదివారం రోజు అసలు నిజంగా ఈ కాలంలో మరి ఇంత సేవ చేయడం అనేది ఇంపాసిబుల్ అండి. ₹1 అసలు ఈయన ఎంత ఛార్జ్ చేస్తా తెలుసా? ₹1 కోటి అనుకుంటున్నారా? ₹1 కూడా ఆయన తీసుకురండి. ఉదయం టిఫిన్స్, మధ్యాహ్నం భోజనాలతో సహా ఆయన సొంత డబ్బులు మాత్రమే పెడతారు. అయితే మరి ఈ ట్రీట్మెంట్ ఎలా చేస్తారు అనేది బేసిక్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే నేను ఈ వాస్తులో తిరిగేటప్పుడు చాలా మందికి చెప్పాను, ఒక 2-3 వీడియోస్ కూడా చేశాను, క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా మన దగ్గర ఉంది అని. సో ఉంది అంటే నేను చేయనండి. సో మా యొక్క జస్ట్ మాకంటే కొంచెం సీనియర్ పంచగవ్యలో, సో ఆయననే ఈ ట్రీట్మెంట్స్ అన్ని చేస్తూ ఉంటారు. సో ఆయన స్పెషల్గా రాజస్థాన్లో వీటికి సంబంధించిన టోటల్ ట్రైనింగ్ తీసుకుని వచ్చి ప్రజలందరికీ నా తరఫున నేను సేవ చేద్దాం. ఎందుకంటే ఒక మరణించే వ్యక్తిని బతికించడం ఈ కాలంలో నిజంగా ఇంపాసిబుల్ అండి. సో అలాంటి ఇంపాసిబుల్స్ కొన్ని వందల వేలల్లో ఉన్నాయి. ఆయనది కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. మీరు ఆ ఛానల్లో ఆ వీడియోస్ చూడొచ్చు. ఆ ఛానల్ పేరేమన్నా చెప్తారండి? మహర్షి గోశాల. మహర్షి గోశాలను ఒకసారి సెర్చ్ చేయండి యూట్యూబ్ ఛానల్లో. అది కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి. కొన్ని వందల రివ్యూస్ అండి. ఇక్కడ ఒకటే, మీకు అసలు మరణించే స్టేజ్కి వెళ్ళిన వాళ్ళు కూడా బతుకుతున్నారంటే ఎలా బతుకుతున్నారు ఆలోచన చేయండి. కేవలం ఈ కాలంలో మనం తినే ఫుడ్ ఏదైతే ఉందో కంప్లీట్లీ డేంజరస్ ఫుడ్. సో మరి ట్రీట్మెంట్ ఎలా చేస్తారు? వాళ్ళు ఏమన్నా మందులు ఇస్తారా అంటే, మందులు ఇవన్నీ కాదండి. సింపుల్గా ఆయన ఒకటే ట్రీట్మెంట్ చెప్తారు. గోమూత్రంలో కొంచెం పసుపు వేసేసి మంచిగా దాన్ని ఉడకబెట్టేసేసి ఆ వాటర్ తాగాలి. ఒకటి, అన్నము గోధుమలకు సంబంధించి మొత్తం బంద్ చేయాలి. ఒక 6 నెలలు అండి. 6 నెలలు మీరు చేయగలిగితే మీ టోటల్ క్యాన్సర్ నయమైపోయి మళ్ళీ సాధారణ వ్యక్తుల్లాగా అయిపోతారు. అర్థమైందా? సో రమేష్ గారు, మీరు నిజంగా ప్రజలకు ఈ సేవ చేయడం చాలా చాలా సంతోషం అండి. చాలా చాలా ధన్యవాదాలు. అయితే అసలు ఏ స్టేజ్ వాళ్ళు మీ దగ్గరికి వస్తే ఖచ్చితంగా ట్రీట్మెంట్ అవుతుంది? ఎందుకంటే కొంతమంది 3rd స్టేజ్ లో వచ్చిన వాళ్ళు కూడా నేను పంపించాను. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే, సార్ కాదని చెప్పారు. అయితే 10 మంది నేను పంపిస్తే నాకు 8 మంది అయితే ఓకే చెప్పేశారు. సార్ అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత బాగుంది. సో ఒకళ్ళిద్దరు అయితే సార్ అది కారణం అంటే పాసిబిలిటీస్ అయితే కష్టము అని చెప్పారంట. సో అసలు ఏ స్టేజ్ లో మనం చేయగలుగుతాం, కొంచెం అది చెప్పగలుగుతారా? అందరికి నమస్కారం. నా పేరు సర్జన రమేష్, మహర్షి గోశాల, వరంగల్. ఇందాక సార్ చెప్పినట్టుగా ప్రతి ఆదివారం కొన్ని వందల మంది వస్తారు మహర్షి గోశాలకి. వచ్చిన వాళ్ళందరికీ ఉదయం టిఫిన్లు, మధ్యాహ్నం భోజనం పెట్టి అక్కడ ఆశ్రమం కేంద్రంగా ఈ శిక్షణ కార్యక్రమం. ముఖ్యంగా ఏంటంటే అక్కడ మందులు ఇచ్చే కార్యక్రమం కాదు, ఇది నాట్ క్లినిక్, అది ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్. అది ఎట్లాంటిదంటే మన జీవనశైలి మార్చుకుంటూ కొన్ని రకాల మూలికలు, అంటే ప్రకృతిలో మన గ్రామాలలో చుట్టుపక్కల చెరువు కట్టల మీద దొరికేటువంటి, మన పెరట్లో ఇంట్లో దొరికేటువంటి దినుసులు, మూలికలతో ఒక క్రమమైన విధానంలో కనుక దాన్ని చేసుకుని వాడుకున్నట్లయితే
ఎలాంటి క్యాన్సర్ కానీ తగ్గుతుంది, ఏ స్టేజ్లో ఉన్నా తగ్గుతుంది, ఎంత వయసు వాళ్ళకైనా తగ్గుతుంది. ఇది ఎందుకు చెప్తానంటే గత 12 సంవత్సరాల అనుభవం ఎంత కూడా కొన్ని వేల మంది వాడి తగ్గించుకున్న వాళ్ళు ఉన్నారు, పూర్తిగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇందాక సార్ చెప్పినట్టుగా ఇంకా వారానికంటే బతికోటి తీసుకెళ్ళండి, 15 రోజులు, నెల రోజులు అన్ని కీమోలు అయిపోయినాయి, వేరేసారి ఇక బతికిది కొద్ది రోజులే, ఏమి చేయలేమన్న స్థితిలో మన గోశాలకు వచ్చేసి అక్కడ చెప్పిన విధానంలో ఒక్క మాట ప్రజలందరూ గుర్తుపెట్టుకోండి. క్యాన్సర్ వచ్చిన వ్యక్తి ఖచ్చితంగా కీమోథెరపీ చేపించుకోకూడదు. చేపించుకున్నారా ఖచ్చితంగా గ్యారెంటీ అనేది ఇవ్వలేము. ఇది కరెక్ట్ అండి? అవునండి. అసలు కీమో లేకుండా మీరు ఇక్కడికి వస్తే విత్ ఇన్ 1-2 months లో మొత్తం నయం అయిపోతుంది. కీమోలు ఇచ్చారా చాలా టైం పడుతుందండి. కీమో అంటే సింపుల్ గా ఒక బాంబు పెట్టినట్టే మన శరీరంలో, అది మరణానికి 100% దారితీస్తుంది. వెంట్రుకలు ఊడిపోయి మనిషి మొత్తం బక్క చిక్కి కంప్లీట్లీ ఒక దయ్యం లాగా తయారయ్యే మనిషిలాగా కనిపిస్తాడు. మనమే చూస్తే భయపడతాం. సో అదండి కరెక్ట్ కదా? అదే ఆ విధంగా చెప్పిన మూలికలు, ఆ కృష్ణ తులసి కానీ, బిల్ల గన్నేరు కానీ, తిప్పితే కానీ ఒక షెడ్యూల్ ఇస్తాము. ఉదయం నిద్ర లేచినప్పటి నుండి సాయంత్రం పడుకునే వరకు ఏ టైంలో ఏ మూలికలు తీసుకోవాలి, గోమూత్రం కాంబినేషన్ ఎలా తీసుకోవాలి, ఇవన్నీ ఒక షెడ్యూల్ ఇస్తాం. ఒక శిక్షణ ఇస్తూ దానికి సంబంధించి మొత్తం రైటింగ్లో ఒక బ్రోచర్ కూడా ఇస్తాం. దాన్ని కనుక ఫాలో అయినట్టయితే ఖచ్చితంగా ఏ స్టేజ్ క్యాన్సర్ కానీ తగ్గుతుంది. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఎంతో మంది అనుభవం కూడా ఇది, మా గురువులు చెప్పిన మాట, కొన్ని సంవత్సరాలుగా చూసినటువంటి విషయం ఇది. ఖచ్చితంగా తగ్గుతుంది. ఎలా తగ్గుతుంది అంటే ఎప్పుడైతే మన శరీరంలో దేశవాళీ గోమూత్రం కొన్ని పద్ధతులు చెప్తాము, ఆ పద్ధతి ప్రకారం కలెక్ట్ చేసుకోవాలి. చాలా సులభమైన విధానం, అది క్లాసులో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఆ విధంగా గోమూత్రాన్ని కలెక్ట్ చేసి అందులో ఇందాక చెప్పినట్టుగా పచ్చి పసుపు వేసి వేడి చేసి ఒక పొంగు వచ్చిన తర్వాత దించి చల్లార్చి వడబోసి ఉదయం సాయంత్రం తీసుకోవడము. దాంతోపాటుగా కృష్ణ తులసి, బిల్ల గన్నేరు, తర్వాత న్యాచురల్ కీమో అంటాము. అంటే కృష్ణ తులసి అదేవిధంగా బిల్ల గన్నేరు వాటిని పౌడర్ చేసి జల్లించి పచ్చి పసుపు కలిసి చేస్తాము. దాన్ని న్యాచురల్ కీమో అంటాము. ఇదంతా ట్రైనింగ్లో మీకు వస్తుంది. సో ఈ విధంగా న్యాచురల్ కీమో తీసుకుంటూ ఇందాక గోమూత్రం తీసుకుంటూ ఈ విధంగా ఒక షెడ్యూల్ ఉంటుంది. అది మన దగ్గర దొరికే మూలికలతోటే మనం చేసుకోవచ్చు. అది శిక్షణ ఇస్తాము. కొన్ని శాంపుల్ కొన్ని మూలికలు కూడా ఇస్తాం. అదొక విధానం. అంటే ఇది ఏంటంటే మెడిసినల్ ప్లాంట్, మెడిసినల్ సైజ్ అనమాట. ఇది మెడిసినల్ మనం అడ్వైజ్. ఇది అంటే వైద్యపరంగా ఏం చేయాలంటే ఈ మూలికలు వాడుకుంటూ, ఇంకోటి ఏంటంటే తినే ఆహారంలో మార్పు చేసుకోవాలి. ఎలాంటి ఆహారం అంటే జనరల్గా మన సహజంలో మన శరీరం ఉండే కణాలకు, క్యాన్సర్ కణాలకు ఆహారం అనేది ముఖ్యంగా కార్బ్స్ నుంచి వస్తుంది, కార్బోహైడ్రేట్స్ నుంచి, అంటే బియ్యము, గోధుమలు ఇట్లాంటి వాటి నుంచి వస్తుంది. సో అలాంటి ఆహారం మానేసి ఏ ఆహారం తీసుకోవాలా, ఎట్లా అంటే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, మొలకెత్తిన ధాన్యాలు, డ్రై ఫ్రూట్స్, ఇలా కొన్ని షెడ్యూల్ ఇస్తాము. ఆ రకంగా ఫుడ్లో మార్పు చేసుకోవడం. ఒకవైపేమో ఈ ఔషధాలు తీసుకోవడం, ఇంకోవైపేమో ఆహారంలో మార్పు చేసుకోవడము. దాంతోపాటు కొన్ని జీవనశైలిలో మార్పు చేసుకోవడం. జీవనశైలి అంటే ఏ టైం పడుకోవాలా, ఎప్పుడు లేవాలా, ప్రాణాయామం ఏ విధంగా చేయాలి, చెప్పులు లేకుండా మట్టిలో అంటే ఎర్తింగ్ థెరపీ ఏ విధంగా చేయాలి, హీటింగ్ థెరపీ అంటాము. అంటే మన బాడీలో ఎట్లా హీట్ జనరేట్ చేసుకోవాలి, అంటే క్యాన్సర్ కలను చంపేందుకు రకరకాల థెరపీస్ ఉంటాయి. సో ఆ థెరపీస్తో ఈ విధంగా ఆహారంలో మార్పు చేసుకొని, జీవనశైలిలో మార్పు చేసుకొని, ఇందాక చెప్పిన ఔషధాలు కనుక తీసుకుంటే ఏ క్యాన్సర్ తగ్గుతుంది. దానికి మన కళ్ళ ముందు ఎంతో మంది అనుభవాలు మన కళ్ళ ముందు ఉన్నాయి. కొన్ని వేల మంది తగ్గిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు మాకు తిరుపతిలో నేషనల్ కాన్ఫరెన్స్ పంచగవ్య మహాసమ్మేళనం జరుగుతోంది. ఇక్కడ కూడా ఎంతో మంది వచ్చారు. ఈ తిరుపతిలో ఇక్కడ దాదాపు ఒక 100 మంది ఉన్నారు క్యాన్సర్ తగ్గిన వాళ్ళు. ఈ రోజు రాత్రి నేను బస చేసింది కూడా క్యాన్సర్ తగ్గిన వాళ్ళ ఇంట్లోనే. రాత్రి వాళ్ళు చెప్తుంటే ఆశ్చర్యపోయాను. 3 నెలల కంటే ఒక బతకమని చెప్పారు 5 ఏళ్ల క్రితం. ఇప్పటికీ ఎప్పుడైనా చెకప్కి వెళ్తుంటారు ఇయర్లీ ఒకసారి. వాళ్ళు చెప్పేది ఏంటంటే నువ్వు ఎట్లా బతికిన 5 మిరాకిల్ జరిగింది నీ లైఫ్ లో, అద్భుతాలు జరిగినాయి. సో ఇలాంటి అద్భుతాలు మన తిరుపతిలో చాలా మందిలో ఉన్నాయి. సో ఇలాంటి అనుభవాలు ఎన్నో వస్తున్నాయి. కనుక మా సంకల్పం ఏంటంటే ఈ ప్రకృతిని నమ్ముకొని, దీన్ని ఏమంటే బ్యాక్ టు నేచర్ అంటాము, మనం మర్చిపోయినట్టు సంస్కృతిని మళ్ళీ మనం ఆపాదించుకొని, జీవనశైలి మార్చుకొని, కొన్ని ఫుడ్లో మార్పు చేసుకొని, కొన్ని ఔషధాలు మనకు అందుబాటులో ఉండే ఔషధాలు కనుక తయారు వాడుకోగలిగితే రూపాయి ఖర్చు లేకుండా అంటే చిన్న ఖర్చు ఒక 150 రూపాయలు, పసుపుకో, తినే 10 మిల్లెట్స్కో, పండ్ల ఖర్చు తప్ప మొత్తం ట్రీట్మెంట్ అయిపోయి మాక్సిమం 5,000 కంటే ఎక్కువ కాదు ట్రీట్మెంట్ బాగా అయ్యేలోగా. సో ఈ విధంగా 4 నుండి 6 నెలల పాటు కనుక వాడుకుంటే మీరు చూడొచ్చు ఎన్ని అనుభవం అంటే ఒక అద్భుతాలు. అసలు మాకే నమ్మశక్యం కాని ఫలితాలు వస్తున్నాయి. గోమాతలో అంత శక్తి ఉంది, ఈ ప్రకృతిలో అంత శక్తి ఉంది. సో అలాంటి మూలికలు మీరు సేకరించుకొని వాడుకొని ఏ క్యాన్సర్ అయినా తగ్గించుకోవచ్చు. చాలా మందిలో ఉండేటువంటి ఒక అవిశ్వాసం ఏంటంటే కొన్ని లక్షలు ఖర్చు పెట్టాము, కోట్లు ఖర్చు పెట్టాము, తగ్గినటువంటి వ్యాధి ఎట్లా తగ్గుతుంది అనేది ఒక అవిశ్వాసం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రకృతి అంత శక్తి ఉంది. భగవంతుడు మనిషిని ఈ భూమి మీద సృష్టించిన తర్వాత మనిషికి కావాల్సిన ఆరోగ్యం అనేది ఈ నేచర్లో పెట్టాడు, ఈ ప్రకృతిలో పెట్టాడు. రకరకాల చెట్లల్లో, తీగల్లో, పువ్వుల్లో, వీటిలో పెట్టాడు. ఇది మనకు తెలిసిన విషయమే. ఇది మన ఆయుర్వేదం, మన సంపద, భారతీయ సంపద. ఆ సంపదను ఆధారంగా చేసుకొని దేశవ్యాప్తంగా ఎంతమంది గురువులు ఉన్నారు, ఆ గురువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాదాల దగ్గర కూర్చొని ఈ విద్యను నేర్చుకుని వచ్చేసి ఇక్కడ మహర్షి గోశాల కేంద్రంగా శిక్షణ ఇస్తున్నాము. మరి మహర్షి గోశాల చారిటబుల్ ట్రస్ట్, అది ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలో
వచ్చిన వాళ్ళందరూ కూడాను ఎంతో మంది సహకారంతో నడుస్తున్న కార్యక్రమం అది. అందరూ కూడాను ఎంతో మంది చూస్తున్న కళతో చూస్తున్నాము. ఎంతో మంది చివరి క్షణములో వైద్యం అందక లేదా వైద్యం అందిన కీమోలు చేసినా ఎంతో ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి వాళ్ళు ఇక కీమోలు చేశారు అంత అయిపోయిందన్న స్థితిలో కూడా రావచ్చు గోశాలకి. వాళ్ళు కనీసం తినగలిగితే చాలు, ఏమైనా ఇస్తే తాగలిగితే చాలు. కొందరైతే తాగలేని స్థితిలో ముక్కులో పైప్ వేసుకొని వస్తారు. ఆ పైపు ద్వారా ఇచ్చిన తర్వాత 15 రోజులు పైపు తీసేస్తారు, నోటి నుంచి తీసుకుంటారు. ఒక 6 నెలలు మళ్ళీ బాగవుతారు. సో ఇలాంటి టెస్టిమోనియల్స్ అంటాం, ఇలాంటి అనుభవాలు ఎన్నో మన కళ్ళ ముందు ఉన్నాయి కనుక దయచేసి అందరూ కూడాను ఇలాంటి అవకాశం ఉపయోగించుకొని అందరం కూడాను మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ క్యాన్సర్ పేషెంట్కి ఈ సమాచారం అందజేసి అందరూ ఆరోగ్యం ఎందుకు మన వంతు సహకారం అందించాలని చెప్పి నేను కోరుతున్నాను. అందరికీ ధన్యవాదాలు, నమస్కారం. సో ఫ్రీ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఫ్రీ, ఈ మాట మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ₹1 కూడా ఛార్జ్ చేయరండి. సో నిజంగా ఈ కాలంలో ఇలా చేయడం చాలా మన అదృష్టం అనుకోండి. సో క్యాన్సర్కి సంబంధించిన పేషెంట్ ఎంతమంది ఉంటే వాళ్ళందరికీ ఈ వీడియో అనేది మీరు ఫార్వర్డ్ చేయండి. ఇది మాత్రం నా యొక్క రిక్వెస్ట్ అండి. ఎందుకంటే నేను ఎట్లాగైతే ఏన్షియంట్ బిల్డింగ్ ఆర్కిటెక్చర్ మన పురాతన కాలం నాటి వాస్తును తీసుకొద్దామని నా ప్రయత్నం ఉందో, అదే విధంగా బ్యాక్ టు రూట్స్ మన పూర్వీకులు ఎలా ఫాలో అయ్యారో మనం అలా ఫాలో అయితే అందరము ఆరోగ్యవంతులమే అనేది మా సిస్టమ్. అంటే మా ఇద్దరు సిస్టమ్ అదే. నేను సపరేట్గా వాస్తులోకి వచ్చేసేసి కంప్లీట్ ఏన్షియంట్ బిల్డింగ్ ఆర్కిటెక్చర్లోకి వెళ్తున్నాను. సో ఇలాంటివి ఈ కాలంలో నిజంగా ఇలా ముందుకు రావడం కష్టం అండి. ఏదో కొత్త సిద్ధాంతాలు తీసుకొచ్చేసేసి మనకు ఇంకా లేటెస్ట్గా అంటే ఇంకా కంప్లీట్ ఇప్పుడు వచ్చే మెడిసిన్స్ బయట మార్కెట్లో దొరికేవన్నీ వేస్ట్ అండి. అదైతే క్లియర్గా చెప్తుంది. ఏదో ఎమర్జెన్సీ పర్పస్ మనం వాడొచ్చు కానీ ఫ్యూచర్ అయితే అది కాదు. సో దయచేసి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుతూ మీ హరివాస్తు హరినండి. ధన్యవాదాలు.